ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్ గాజు గ్లాస్ పంచాయతీ? మోడీతో మీకేమో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, చాలా టాప్ రిలేషన్స్ అంటారు. కానీ అసలు పాము చావకుండా కర్ర విరగకుండా అలాంటి తీర్పు వచ్చింది. జనసేన పోటీ చేసే ప్రాంతాల్లోనే గాజు గ్లాస్ ఉండదు, వేరే వాళ్ళకి మిగతా చోట్ల అనేది కేటాయించారు. అందులో చాలా మతలబ్ కూడా ఉంది, కుట్ర కూడా ఉంది అంటున్నారు. మొత్తం కూటమిపై ప్రభావం పడదా? కనీసం అది సాధించడంలో ఎందుకు వైఫల్యం చెందారనుకోవచ్చు. అది వైఫల్యంగా చూడాలా పవన్ కళ్యాణ్ గారిది? ఒకటి ఫజల్ గారు, మీరు అడిగిన ప్రశ్నలో అర్ధసత్యం ఉంది. అంటే సగం నిజం ఉంది, సగం ఏమో అసత్యం ఉంది. ఎందుకంటానంటే యాక్చువల్గా టెక్నికల్గా మాట్లాడుకుంటే ఒక పార్టీకి సింబల్ రావాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవును, 6% ఓటింగ్ రావాలని చెప్పేసి అని కొన్ని కండిషన్స్ ఉంటాయి. మాకు గతంలో 2019లో మేము పోటీ చేసిన తర్వాత కూడా మాకు 6% కంప్లీట్గా రాలా. అవును. అయితే మేము చాలా చోట్ల పోటీ చేశాం కాబట్టి ఎలక్షన్ కమిషన్ గారికి రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు గాజు గ్లాస్ గుర్తుని రిజర్వ్డ్ సింబల్లో పెట్టారు. అవును, రిజర్వ్ సింబల్లో పెట్టి అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కూడా గాజు నంబర్ జనసేన పార్టీకి రిజర్వ్డ్ సింబల్ అని చెప్పి పెట్టారు. బట్ అయినా కూడా టెక్నికల్గా మనం మాట్లాడుకుంటే యాజ్ పర్ లా ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేయని ప్లేసుల్లో అది ఫ్రీ సింబల్లోకి వెళ్తుంది. అవును, దానికి మోదీకి సంబంధం లేదు. ఎన్నికల సంఘం అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి అనుకూలంగా అంటే మనకు ట్యూన్ కాలేదు కాబట్టి ఇది స్వతంత్ర సంస్థ అలాగనే కాదండి. ఇప్పుడు కోర్టు తీర్పులు ఉన్నాయి, అది అనుకూలంగా వస్తేనేమో మనకు సపోర్ట్ చేసినట్టు, మనకు అనుకూలంగా సపోర్ట్ చేయకపోతే సపోర్ట్ కాదు. అంటే న్యాయ వ్యవస్థ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇటువంటి కొన్ని స్వతంత్ర సంస్థలు పాత్ర పోషిస్తుంది. బీజేపీ పెద్ద స్కామ్లు చేసిన వాళ్ళకి కూడా అంటే మీకు చిన్న సింబల్ విషయంలో మీకు ఫేవర్ చేయలేదు అంటే వాళ్ళు చేయడానికి కూడా లేదు. ఇప్పుడు ఒకవేళ చేశారనుకోండి, టెక్నికల్గా మీలాంటి వారు ఎవరో కోర్టుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒక వన్ సైడ్గా ఒకవేళ మోదీ గారు చెప్పినంత మాత్రాన ఎన్నికల సంఘం యాక్సెప్ట్ చేసేసి మాకు 294 మన 175 కాన్స్టిట్యున్సీస్లో మాకు సింబల్ ఇచ్చేసిందంటే ఫ్రీ సింబల్గా వెళ్ళే వాళ్ళు ఎవరొకరు కోర్టుకు వెళ్తారు. అది రాజ్యాంగం మనం ఏం మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా కూడా రాజ్యాంగ పరిధి లోబడే కొంతవరకు ప్రభావాలు చూపిస్తాయి తప్ప మొత్తం చట్టాల్లోని మార్చేసే అంతట ప్రభావాలు ఎవరో చూపించలేరు ఏ గవర్నమెంట్ వచ్చినా. అంటే ఒక రెఫరెన్స్ ఇవ్వచ్చు, రికమెండేషన్ ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు నేను మంచి చదువుకున్నావాడినండి, మీరు నాకు రెఫరెన్స్ ఇవ్వచ్చు, మీకున్న దాన్ని బట్టి ఎక్కడికైనా కంపెనీకి వెళ్ళి మా వాడు వస్తున్నాడు కొంచెం తీసుకోండి అని చెప్పి రెఫరెన్స్ మీకున్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి నాకు ఇవ్వచ్చు. కానీ ఇంటర్వ్యూ ఫేస్ ఎవరు చేయాలి? నేనే చేసుకోవాలి. నాలో దమ్ము లేదని సత్తా లేదనుకుంటే కంపెనీ వాళ్ళు కూడా తీసుకోరు. అంతే, సేమ్ ఇంకేం లేదు. ఒకవేళ అధికారంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంగా బీజేపీ వారు ఎవరన్నా ఒక రెఫరెన్స్ ఇచ్చి ఒక అటువంటిది ఏమైనా జరగవచ్చు, నేను జరుగుతుంది కూడా అట్లా జరిగినా కూడా ఎలక్షన్ కమిషన్ వారుకున్న పరిధిలో వాళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరిధిలోనే చేయాలి తప్ప ఆ పరిధి దాటి వారు చేస్తే వాళ్ళు రిస్క్ పడతారు. ఇప్పుడు గాజు గ్లాస్ సింబల్ కూడా అంతే. కాకపోతే ఇక్కడ మేము చెప్పి రిక్వెస్ట్ పెట్టింది ఏంటంటే, మేము కూటమిలో భాగంగా వెళ్తున్నాం. మూడు పార్టీలు వెళ్ళినప్పుడు మా బీజేపీ జాతీయ పార్టీ వారి సింబల్ వారికి ఉంది. అదే తెలుగుదేశం పార్టీ వారు ఆల్రెడీ అధికారంలోకి చేసింది, వాళ్ళకి ఫుల్గా ఓటింగ్ ఉంది కాబట్టి గతంలో కూడా వాళ్ళ సింబల్ వాళ్ళకి అలర్ట్ చేసేసారు. సింబల్ రాంది మాకే పూర్తిగా అలర్ట్ ఉంది కాబట్టి మమ్మల్ని కన్సిడర్ చేయండి. మేము మూడు పార్టీలు పోటీ చేసే చోట్ల మాకు తప్ప వేరే వారికి ఇవ్వద్దని చెప్పి కన్సిడర్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ లెటర్ పెట్టాం. కానీ ఆ రిక్వెస్ట్ కొంతవరకు యాక్సెప్ట్ చేసినట్టు తర్వాత కొన్ని చోట్ల మీరు గమనించవలసింది, మొన్న కూడా కొంత ఆర్ఓలు అందరూ ఇవ్వాల ఫ్రీ సింబల్స్ కింద, కొంతమంది బ్లాక్ చేశారు. కానీ కొంతమంది ఏం చేశారు, ఇచ్చారు. దాని వెనకాల మరి వైసీపీ వారు ప్రభావం ఉంటుందని చెప్పేసి అని కూడా చాలా మంది ఆరోపణలు వచ్చినాయి. అవును, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయాలు అన్నప్పుడు ఎవరికి వాళ్ళు అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరి వ్యూహం వాడుకుంటారు. అలా కదండి, ఒక సింబల్ అనే కాదు ఫజల్ గారు, మీరు ఆలోచించండి. కొణిదెల పవన్ కళ్యాణ్, కటారి పవన్ కళ్యాణ్, కొడవలి పవన్ కళ్యాణ్, రకరకాల పవన్ కళ్యాణ్ అందరూ అక్కడ వచ్చారు. వాళ్ళందరూ ఆ పవన్ కళ్యాణ్ అందరూ ఆ నియోజకవర్గంలో ఉన్నారో లేదో కూడా మనకు తెలియదు. విచిత్రం ఏంటంటే వేరే నియోజకవర్గాల పరిధిలోంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆ పేరు ఉంది కాబట్టి వాళ్ళతో నామినేషన్లు వేయించారు. అవును, అంటే ఈ దారి చూపించింది. మనం గత ఎన్నికలు కనుక చూసుకున్నట్లయితే మన ఇతను ఉన్నాడు కదా పాల్ పార్టీ, కేఏ పాల్ పార్టీ సేమ్ అదే చేసింది. అదే వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో సేమ్ అదే పేరు పాల్ సింబల్ ఉంది. అది రొటీన్ జరిగింది. అయినా రిజల్ట్ చూస్తే మినిమం రాలేదు, 0.23% ఓటు కూడా రాలేదు. ఇప్పుడు కరెక్ట్గా మీరు వచ్చింది అంటే అదే
ఎన్ని కుట్రలు కుతంత్రాలు మీరు అన్నట్టు రాజకీయాల్లో వ్యూహాలు ప్రతి వ్యూహాలు చాలా ఉంటాయి. అవును. కానీ ఆ వ్యూహాలు ధర్మబద్ధంగా ఉన్నాయా లేకపోతే అధర్మంగా ఉన్నాయా అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు నిజంగా సైకిల్ గుర్తుంటే తెలుగుదేశం అని, కమలం గుర్తుంటే బీజేపీ వారికని, ఒక ఫ్యాన్ గుర్తుంటే వైసీపీ వారికని, అది ప్రజలు రికగ్నైజ్డ్. అలాగే గాజు గ్లాస్ అనేటప్పటికి జనసేన గుర్తుకు వస్తుంది. అటువంటిప్పుడు నిజంగా నీతిబద్ధంగా రాజకీయాలు చేయాలి, ఎన్నికల్లో పోటీ చేయాలి, నాకు వన్ సైడ్గా ఒక ఓటింగ్ ఉంది, నాకు ప్రజల ఇమేజ్ ఉందని అనుకున్న వాళ్ళు ఎవరన్నా కూడా వేరే పార్టీ వాళ్ళ సింబల్ అడగకూడదు. ఇప్పుడు రిజిస్టర్డ్ పార్టీస్ చాలా ఉన్నాయి, రిజిస్టర్డ్ కానీ రికగ్నైజ్ అవ్వలేని పార్టీలు చాలా ఉన్నాయి. ఆ పార్టీల వారు కూడా మాకు గాజు గ్లాస్ గుర్తే కావాలని చెప్పేసి రావడం. ఎందుకంటే వాళ్ళ పార్టీస్గా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి కాబట్టి ఈ వైసీపీ వారు ఏం చేస్తారంటే వాళ్ళతోటి నామినేషన్ వేయించడం, వెనకాల నుంచి వాళ్ళకి సపోర్ట్ చేయడం, అంటే ఎంతో కొంత ఆ గాజు గ్లాస్ గుర్తు ఓటు చీలుస్తుంది కదా అని. ఇవన్నీ అదే అంటాను, సాంకేతికం ఉంటుంది, నైతికంగా ఉంటుంది. సాంకేతికంగా వాళ్ళు ఏదన్నా అటువంటి సాధ్యపడవచ్చు, ఒక నామినేషన్ వేసి లేకపోతే రిక్వెస్ట్ ఫ్రీ సింబల్లో ఉంది కాబట్టి గాజు గ్లాస్ నేను పెట్టుకోవచ్చు. కానీ నైతికంగా తప్పు కదా అది. వేరే వాళ్ళ సింబల్ అడగడం కూడా అంత భావ్యం కాదు. అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు, ప్లస్ వాళ్ళు అమ్ముడుపోయారు అనేటువంటి భావన కూడా గట్టిగా పడుతుంది. ఓటర్లు ఎంత చైతన్యవంతంగా ఉంటారు అంటానికి పాల్ పార్టీ ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు గతంలో అంటే ఏం తెలిసేది కాదు, బ్యాలెట్ పేపర్లో. ఇప్పుడు అంతా టెక్నాలజీ వచ్చింది, ఆ పేరు ఫోటో ఉంటుంది, గుర్తు 3 ఉంటాయి. అంటే ఆ మాత్రం తెలియదు పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడో లేకపోతే గాజు గ్లాస్ ఎక్కడ ఉంటుందో, నెంబర్స్ అన్ని. ఇప్పుడు ప్రచారం కూడా మనకి టెక్నాలజీ వచ్చింది, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు, ఆయన సీరియల్ నెంబర్ 4 అని ఒక ఉంటుంది కదా, ప్రచారం కూడా అలా చేసుకుంటారు కదా. అయినా కూడా ఎవరో కొంతమంది ఇప్పుడు నిరక్షరాస్యులు ఉండొచ్చు, లేదా తెలియని వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే కొంతమంది గుడ్డి వాళ్ళు ఉంటారండి, వాళ్ళతో అధికారులు వేయిస్తారు ఓటు. అటువంటి ఏమన్నా మార్పింగ్ చేయించొచ్చా అనేటువంటి, అంటే ఎంతో కొంత 100 ఓట్లు ఈ మన ఎన్నికల వ్యవస్థ మీకు ఏం తెలియదు ఏముంది ఫజల్ గారు, ఒక ఓటు చాలు. ఆ ఒక్క ఓటుతోటే తలరాతలు మారుతూ ఉంటాయి. అందుకని ఎంతో కొంత తగ్గించి ఆ కుట్ర చేద్దామని ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తు ఎవరిది, లేకపోతే అక్కడ పోటీ చేసే వ్యక్తి ఉన్నాడా లేదా అనేది ప్రజలకి గతం కంటే బాగా టెక్నాలజీ పెరిగిన తర్వాత బాగా ఐడియా వచ్చింది. కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయినా ఈరోజు నేను చేసినటువంటి కేసులో తెలుగుదేశం వారి పార్టీ వారు కూడా ఇన్క్లూడ్ అయ్యారు. ఎందుకంటే వారు కూడా పొత్తులో భాగంగా ఉన్నారు కాబట్టి. మేము పోటీ చేసే చోట జనసేన పార్టీ వారు మాకు సపోర్టివ్గా ప్రచారానికి వస్తారు కాబట్టి వారి సింబల్తో వారు, జనసేన పార్టీ సభ్యులు వచ్చారంటే వాళ్ళకి గాజు గ్లాసు సింబల్ ఏదో పెట్టుకుని వెళ్తూ ఉంటారు కదా, ఆ ఇబ్బందులు మాకు ఉన్నాయి కాబట్టి కన్సిడర్ చేయండి అని చెప్పి వారు కూడా కోర్టుకు వెళ్ళారు. బట్ ఆ తీర్పు ఈరోజు రావచ్చు, ఏంటంటే కోర్టు ఎలా చేస్తారన్నది. ఏదేమైనా కేవలం గాజు గ్లాస్ గుర్తుకి ఇంత ప్రచారాన్ని తీసుకొచ్చింది కూడా ప్రత్యర్థులే అనుకుంటాను నేను. ఎందుకంటే మంచో చెడో ఈరోజు మాట్లాడితే గాజు గ్లాసు గాజు గ్లాసు గాజు గ్లాసు అని చెప్పి ప్రచారం కూడా వాళ్ళ తీసుకొస్తున్నారు. దాన్ని కూడా మేమేమన్నా ఏది ఏవైనా ఒక మంచి మార్పు కావాలనుకుంటున్నాం, రాజకీయాల్లో విలువలు కావాలనుకుంటున్నాం కాబట్టి దాని ప్రకారమే ధర్మబద్ధంగా మేము వెళ్తున్నాం. కానీ మేము కూడా ఫ్యాన్ పోలికని గుర్తులు ఉన్న వాళ్ళని ఏమైనా క్యాండిడేట్ని పెట్టి వైసీపీ వారు అటువంటి ఆ ప్రయత్నాలు మేము ఎక్కడా చేయాల. ఇప్పుడు గతంలో మీరు అన్నారు కేఏ పాల్ చేసాడు ఇలాగా, ఆ ప్రయత్నాలు మేము ఎప్పుడూ చేయాల. ఎందుకంటే అవసరం మాకు లేదు. ఎన్నైనా రాజకీయంగా ధర్మబద్ధంగా పోరాడతాం, ప్రజలు తీర్పిస్తారు కదండి. ప్రజలు తీర్పిచ్చింది మనకి ఎవరైనా అంగీకరించవలసిందే. అదే భావంతో మేము వెళ్తా, గాజు గ్లాస్ గుర్తుని ఎంతవరకు ప్రజల్లో తీసుకెళ్లాలో గ్రామ స్థాయిలో చివరి స్థాయి వరకు తీసుకెళ్తా. ఈ కుట్రలన్నింటి కూడా చెప్తా. ఇక్కడ మనకి జనసేన పార్టీ అభ్యర్థి లేరు, అదేదో సినిమా రజనీకాంత్ సినిమాలో ఉంటాడు చూసారా, పెళ్లి కొడుకు ఆడే కానీ ఆడు వేసుకున్న చొక్క నాది కాదు అన్నట్టుగా ఇప్పుడు అదే పరిస్థితి. గాజు గ్లాస్ గుర్తు ఆడుకుండొచ్చు కానీ ఆడు జనసైనికుడు కాదు, జనసేనకి అతనితో సంబంధం లేదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల వ్యవస్థ కమిషన్ ఉందండి. ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు మనం అనుకుంటున్నాం, గాజు గ్లాస్ గుర్తు పోలిన గుర్తులు కూడా ఉన్నాయి. పెన్ స్టాండ్ అని, లేకపోతే బకెట్ అని, కొంచెం అది అర్థం కాని పరిస్థితిలో కొన్ని ఉండొచ్చు. అయినా కూడా ఇప్పుడు ఎన్ని రకాల కుట్రలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికే పెన్ స్టాండ్ ఇవ్వడానికి అక్కడ ప్రయత్నం చేసింది అక్కడ అధికారులు. నా కుట్రలు ఛేదించాం మేము, అన్నీ చూసి ఇది తప్పు కదా అని చెప్పేసి అని పెట్టాం. అంటే ఎన్నికల అధికారుల్లో కూడా కొంచెం వాళ్ళందరూ ఫ్రీ సింబల్స్లో పెడతారు ఇవన్నీ. గతంలో కంటే ఇప్పుడు 4-5 పోటీ చేశారు. ఇప్పుడు ఏమో పెద్ద లిస్టు 15-18 కంటే తక్కువగా ఎక్కడ లిస్టు ఉండట్లా. కాబట్టి ఈ ఫ్రీ సింబల్స్లో ఈ పై పోలిన సింబల్ ఏది ఉందంటే ఆ సింబల్ కావాలని చెప్పి అడిగే వాళ్ళు ఎక్కువయ్యారు. ఎంతంది ఇవన్నీ కూడా టెక్నికల్గా, ఎంతంది సాంకేతికం వేరు, నైతికత వేరు. నాకు నిజంగా పార్టీలతో సంబంధం లేదు, నా నియోజకవర్గంలో నాకు పేరుంది, నన్ను నా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా గుర్తిస్తారో, ఈ నియోజకవర్గాన్ని సేవ చేశాను అనుకుంటే నాకు గుర్తుతో సంబంధం లేదు, క్యాండిడేట్ని బట్టి ఓటేస్తారు. అటువంటి అవకాశాలు లేనప్పుడు ఇటువంటి దుర్బుద్ధి వస్తూ ఉంటుంది, అవతల సింబల్ నాకు కావాలని చెప్పేసి అని. ఏదేమైనా కుట్రలను మేము ఛేదించుకుంటూ వెళ్తున్నాం. కోర్టు తీర్పు మరి ఈరోజు తెలుగుదేశం వారు వారు చేసిన కేసు మీద ఏ విధంగా వస్తుందో చూడాలి. బట్ అన్ని అనుకూలంగా వస్తుంది అనేటువంటి ఆశావాదంతో మేము ఉన్నాం. బట్
ఈ లోపుగా మా ప్రయత్నంగా మాత్రం గాజు గ్లాస్ గుర్తుని అదేవిధంగా కూటమి అభ్యర్థుల్ని ఒకటి ఫజల్ గారు మేమేమనుకుంటున్నామంటే గాజు గ్లాస్ గుర్తు అంటే ఏదో 21 స్థానాల్లో పోటీ చేస్తుందని మాత్రమే అనుకుంటా. మేము 175 స్థానాల్లో పోటీ చేస్తున్నాం. దాంట్లో 21 స్థానాల్లో గాజు గ్లాస్ సింబల్తో వెళ్తున్నాం, కొన్ని స్థానాల్లో సైకిల్ గుర్తుతో వెళ్తున్నాం, కొన్ని స్థానాల్లో కమలం గుర్తుతో వెళ్తున్నాం. మొత్తానికి 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాం అనే భావంతో మేము వెళ్తున్నాం తప్ప ఏదో మాకు అనవసరం, మేము పోటీ చేయని ప్లేస్లో మాకు ఎలాగా రాదు, పోతే తెలుగుదేశం వారు పోతుంది లేదా బీజేపీ వారు పోతుంది అనేటువంటి భావనలో మేము లేము. ఖచ్చితంగా 3 పార్టీల గుర్తుల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వెళ్తానే కూటమిని గెలిపించడమే మాత్రమే వెళ్తున్నాం. ఖచ్చితంగా దాంట్లో విజయం సాధిస్తాం మేము. అంటే టోటల్ గా చూస్తే మీకే లాభం అయిందని అంటారు. అంతే కదండి, మంచి ప్రచారం దొరికింది. మాకంటే కూడా ఎక్కువ వారే ప్రచారం చేస్తున్నారు. అవును, ఇప్పుడు రాంగంలో ఉన్నాడండి సినిమాలో, అతను ఏమంటాడో ఏదో కెలికేసి వదిలేస్తాడు. అవును, అతనికంటే అతను ప్రచారం చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు, అతను ట్రోల్ చేసేవాళ్ళు, అతను తిట్టేవాళ్ళు, లేకపోతే ఇదే లైవ్ లో ఉండిపోతుంది. అంటే మంచో చెడు ఇప్పుడు లైవ్ లో ఉండాలి కదా. మా ప్రయత్నంగా మంచిగా మేము చేసుకెళ్తున్నాం, మమ్మల్ని ఏదో బదనాం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. మొత్తానికి గాజు గ్లాస్ గుర్తు ప్రజల్లో ఉంటుంది. అరే వీళ్ళ గుర్తు మీద వీళ్ళ గుర్తుని ఎంత సామాన్యులు కూడా చదువుకునే వ్యక్తులు కూడా సరే గాజు గ్లాస్ అంటే జనసేన వాళ్ళది కదా, ఏ అభ్యర్థి వస్తాడంటే ఇతను జనసేనకి ఇతనికి సంబంధం లేనటువంటి అనేటువంటి భావన, ఆ డిస్కషన్ ప్రచారం కల్పించింది వారు. మామూలుగా వదిలేసుకుంటే మా సింబల్ మేము వెళ్తా ఉంటాం. అంటే ఈ కుట్రలన్నీ కూడా ప్రజలు ఎక్కడికెక్కడ గమనిస్తూనే ఉన్నారు. ఏంటంటే ప్రజలుగా నేను చెప్తున్నా, గతంలో ఏదో పేపర్ చెప్తున్నా, టీవీ వాళ్ళు చెప్తున్నా నమ్మేవారు. ఇప్పుడు సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత, ప్రతిదీ ఫోను చేతిలోకి వచ్చిన తర్వాత ఎవరో ఏంటి, ఏం జరుగుతున్నాయి, ఏ కుట్రలు జరుగుతున్నాయి అనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు. అంత నిరక్షరాస్యులు ఎవరో ఇప్పుడు ఈ రోజుల్లో లేరు. కాబట్టి ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తుకి బలమైనటువంటి మద్దతు ఉంది. అదేవిధంగా కూటమి అభ్యర్థులు ఎవరెవరన్నది కూడా ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి మా కూటమిని విజయం సాధించేలా మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉంటాం. అంటే కూటమిలో గాజు గ్లాస్ సైకిలే ఉందా, కమలం కూడా ఉందండి? 3 కూటమి అంటున్నాను కదా. అదే ఇప్పుడు వారు కూడా ఎక్కడ కనిపించడం లేదంటారు పబ్లిక్, కూటమిలో కమలం కనిపించడం లేదు. ఇప్పుడు 10 స్థానాలు వారికి ఇచ్చారు కూటమిలో భాగంగా, 6 ఎంపీలు ఇచ్చారు వాళ్ళకి. ఎమ్మెల్యేలు ఏమో 10, 6 ఎంపీలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రచారంలో భాగంగా ఇప్పుడు రాజమండ్రిలోని పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు. పోటీ చేసినప్పుడు అక్కడ తెలుగుదేశం వారు, జనసేన వారు మొత్తం నాయకులంతా పైన ఉన్నారుగా. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు కదా. మేనిఫెస్టోలో కనిపిలా సింబల్, కమలం సింబల్, మీటింగ్లలో కనిపించడం లేదు కమలం. వాళ్ళు జనం ఏదో అనుకుంటున్నారు, ఏదో అవుతుంది, ఏదో అనుకునేలాగా క్రియేట్ చేస్తున్నారండి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అనేది జాతీయ పార్టీ సార్. జాతీయ పార్టీగా వారికి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. మనకు అందరూ తెలిసిందే, ఈసారి 400 స్థానాల పైగా స్థానాలు రావాలని వారు ప్రయత్నాలు చేసుకుంటా, వాళ్ళు దేశంలో మళ్ళీ మీ అధికారంలోకి వస్తే మేము ఏం చేయాలని ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి, బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమిలో దాదాపు 17 పార్టీలు ఉన్నాయి. వారు జాతీయ స్థాయిలో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు బీజేపీ వారు ఈ 17 పార్టీల వారి నాయకులు ఫోటోలు వేయరు కదా. అవును, జాతీయ పార్టీగా వారు తీసుకుంటారు. అదే సందర్భంలో మేము జనసేన, తెలుగుదేశం ప్రాంతీయ పార్టీలుగా ఇక్కడ నుండి 2 పార్టీల నాయకులు ఫోటోలు పెట్టుకుని మేము చేసుకుంటూ ఉంటాం. మేము పెట్టినటువంటి మేనిఫెస్టోకి వారి మద్దతు కూడా ఉందనేటువంటి సంకేతం చూపించుకోవడానికి ఆ రోజున కేంద్రం నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులు పక్కన ఉన్నారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు. ఇప్పుడు నిజంగా వారికి ఈ మేనిఫెస్టోకి వాళ్ళ మద్దతు లేకపోతే ఆయన ఎందుకు ఉంటాడు పక్కన? చాలా సింపుల్ క్వశ్చన్. అంటే వీళ్ళు ఏమంటారంటే మోదీ గారి ఫోటో లేదు, 2014 ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు మోడీ గారు ఫోటో పెట్టుకున్నారు కదా అని మాట అంటారు. దానికి కూడా సమాధానం ఉంది. అప్పటికి వారు అధికారంలో లేరు. ఎన్డీఏలో ఈ కూటమి లేదు, ఎన్డీఏ అధికారంలో లేదు. వారు కూడా అన్ని రాష్ట్రాల్లోని అధికారులు రావాలని చెప్పేసి ఒక రాష్ట్రానికి తగ్గట్టుగా పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ వెళ్ళారు. అదేవిధంగా 2014లో ఇక్కడ తెలుగుదేశం, జనసేనతో వారు పొత్తు పెట్టుకుంటూ వెళ్ళారు. జనసేన పార్టీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొల. ఆ రోజు ఎవరున్నారంటే బీజేపీని, తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు. ఆ కూటమికి జనసేన మద్దతు చెప్పింది. అందుకని అప్పుడు మోదీ గారు ఫోటో వేస్తున్నారు. మోదీ గారు అప్పుడు ప్రధానమంత్రి కాదు అని అంటుంది. ఈ టెక్నికల్ రీజన్స్, ఈ చిన్న వాటి చూసి దీన్ని ఏదో హైలైట్ చేసి, నేను అన్నాను చూసారు ఎంత గాజు గ్లాస్ గుర్తుని ఎంత ఇదిగా ప్రచారం చేశారో, మా మేనిఫెస్టోని కూడా అంతగా ప్రచారం వాళ్ళే చేస్తున్నారు. మీరు గమనించారో లేదో, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో వారి మేనిఫెస్టో చూపించుకోవడం మానేసి మా కూటమి మేనిఫెస్టో చూపించింది, ఈ ఫోటో లేదు అని మా మేనిఫెస్టో చూపిస్తున్నాడు. మాకు అది ప్రచారమే చేయనివ్వండి. ఇప్పుడు వాస్తవాలు ఏంటంటే ప్రజలకు తెలుసు, ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు. బీజేపీ వారు కంటెస్ట్ చేసే చోట జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు ఉన్నారో లేదో ప్రజలు చూస్తున్నారు. లక్షలాది మంది వస్తున్నారు కదా, వారందరికీ తెలియంది ఏముంది. వీళ్ళు ఏదో టెక్నికల్ రీజన్ చూపించి ఏదో నిందలు వేయాలి, లేకపోతే బురద చల్లాలనుకుంటే అవన్నీ కుదరని పని. అంటే జగన్ భయపడుతున్నారా మేనిఫెస్టో చూసి? భయం ఇప్పుడు కదా, జగన్ భయం అభ్యర్థుల్ని ప్రకటించినప్పుడు వచ్చింది. మీరు గమనించారు 2019లో వారి అభ్యర్థులు ప్రకటిస్తున్నప్పుడు అతని ముఖ హావభావాలు, కవళికలు ఎంత హుషారుగా ప్రకటించాడో, 2024 మొన్న అభ్యర్థులు ప్రకటించేటప్పటికి ఏ విధంగా భయంగానో ఒక నిరాశ నిస్పృహ కనపడడం మనకు తెలిసిందే. అంతేందుకు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు చూడండి, చాలా ఇబ్బందిగా ఏదో చెయ్యాలన్నట్టుగా, అది కూడా
మీరు గమనించి ఉంటారంటే మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు నా మేనిఫెస్టోలో గతంలో నాకు ఇది చేశాను, ఇది చేయలేదు, ఇప్పుడు వచ్చితే ఇది చేస్తాను అనేటువంటి వివరించడానికంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలా జరిగింది, వారు మేనిఫెస్టోలో ఇలా చేశారు, అది ఎక్కువ చూపించాడు ఆయన. గంటన్నరలో గంట సేపు అది చూపించి అరగంట ఆయన మేనిఫెస్టో గురించి మాట్లాడుకున్నాడు. ఇవన్నీ ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాసం అంటారు చూసారా, కాడి పాడేసినట్టు, దాని సంకేతాలే. ఓకే.